ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి 3 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాము. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. థ్యాంక్ యూ. మనకి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా రకాల పరిచర్యలు ఉన్నాయి. పరిచర్యల్లో ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ అనేది చాలా ప్రత్యేకమైనది. 1950s 54 ఆ టైంలో యుఎస్ఐ కూడా ప్రారంభించబడింది. అదే సమయంలో ఐఎం కొన్ని సంవత్సరాలకి, యుఎస్ఐ స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకి ఐఎం, తర్వాత ఎఫ్ఎంబిపి, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఈ విధంగా ఆ సమయంలో దేవుడు కొన్ని పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ ని తన కృపలో తన యొక్క ప్రణాళిక చొప్పున లేవనెత్తారు. We were richly blessed by these organizations. I was a EU student when I was doing my MSc in Osmania University. అక్కడే నేను ప్రభుని అంగీకరించడం, తర్వాత ప్రభులో ఎదగడం అలా జరిగింది. ఈ దేవుని యొక్క వాక్యంలో అంటే మిగిలిన పరిచర్యల్లో చూస్తే మనకి చాలా వరకు కూడా మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ ఉంటది. కానీ ఈ కొన్ని పారాచర్చ్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీ అనేది లేదా ఎక్స్పోజిషన్స్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, ఇలాంటివి ఉదయకాలాల్లో కలిగి ఉంటాం అన్నమాట. వీ నీడ్ టు స్పీక్ ఫ్రమ్ ద బైబిల్ ఓన్లీ. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మాకు డాక్టర్ ఐజియా అని యూబిఎస్లో, యూనియన్ బిబ్లికల్ సెమినరీలో మేము చదివేటప్పుడు మాకు డాక్టర్ ఐజియా గారు టీచ్ చేశారు. హీ ఈజ్ అ తెలుగు మ్యాన్ ఓన్లీ. తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఎలాగా అంటే కమిట్మెంట్తో ఉంటుందంటే భార్యాభర్తల మధ్యన ఉన్న కమిట్మెంట్ లాంటిదట. నేను నీతోనే జీవితాంతం బ్రతుకుతాను అన్నట్టుగా ఉండాలట. సో ఎక్స్పోజిషన్, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్స్పౌండ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎఫెసీ పత్రికకే మరలా వస్తూ ఉండాలి. ఈ వాక్యాన్నే మేము ఎక్స్పౌండ్ చేయాలి. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ టేక్స్ టైమ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెక్స్చువల్ మెసేజ్ ఆర్ ఎ థిమాటిక్ మెసేజ్, దేర్ ఆర్ మెనీ ప్రీచింగ్స్. ఓకే, అవన్నీ కూడా ముగించేయాలంటే ముగించేయగలం, కానీ కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. కొంచెం నా విషయంలో, ఈ బైబిల్ స్టడీ విషయంలో కొంత ఓపిక పట్టాలని మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొన్ని విషయాలు చూద్దాం. దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఓన్లీ వీ పీపుల్ విల్ హ్యావ్. ఓకే, మిగిలిన సంఘాల్లో మనం ఇలాంటిది మనం చూడలేమన్నమాట. ఓకే, సో ఇదొక ప్రత్యేకమైన సెషన్. ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంటా ఉంది. సో దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క 3వ వచనం చాలా చక్కని థీమ్ ని మనము సెలెక్ట్ చేసుకున్నాము. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవించాలి లేదా నడుచుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకై వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువను మోసుకొని మిమ్మల్ని వెంబడించాలని ప్రభువా, మేము విలువ చెల్లించాలని, శిష్యత్వపు విలువ అనేది మా జీవితాల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని రాత్రికాలంలో మీరు ఎంతో స్పష్టంగా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి సెషన్లో కూడా ప్రభువా టెస్ట్ మనీస్ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ చివరి దినాన్ని కూడా ప్రభు మా కొరకై ఆశీర్వదించండి. ప్రతి సెషన్లో కూడా మేము మీ సన్నిధిని అనుభవించడానికి, మీకు మేము సెన్సిటివ్గా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభు మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు రాశాడు అన్న విషయాన్ని చూస్తాము. ఇది ఒక ప్రిజన్ ఎపిసోడ్ గా చూస్తా ఉన్నాము. చెరలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. ఈ పత్రికలో మొదటి 3 అధ్యాయాలు డాక్టరీన్ అని, తర్వాత 4, 5, 6 అధ్యాయాలు ఆచరణాత్మక క్రైస్తవ జీవితం గురించి పౌలు రాశాడు అన్న విషయాలను మనం చూసాం. నిన్నటి దినాన్న హౌ వీ నీడ్ టు వాక్ లోలీ, సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ దీర్ఘశాంతముతోనూ ఎలా నడుచుకోవాలి అనే విషయాలు చూసాం. ఈ రోజున మరికొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాము. 4వ అధ్యాయంలోనే పౌలు మాట్లాడుతూ 15వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే ఒక మాట మనం చూస్తాం. అలాగే 5వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ లవ్, వాకింగ్ ఇన్ యూనిటీ అన్న విషయాన్ని కూడా నిన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే పౌలు అంటే దేర్ ఆర్ మెనీ టైటిల్స్ అన్నమాట. ఈ 4-5 అధ్యాయాల్లోనే చాలా విషయాలు ఉన్నాయి. ఒక పక్క తను మాట్లాడుతూ అంటాడు, మీరు యోగ్యమైన పిలుపుతో పిలువబడ్డారు, మీ పిలుపు ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, కనుక మీరు యోగ్యంగా నడుచుకోండి అని చెప్తూ ఐక్యతను కాపాడుకొనిడి అంతా మాట్లాడుతూ ఉన్నాడు. సో యూ నీడ్ టు వాక్ ఇన్ యూనిటీ అన్న విషయాన్ని చెప్తూనే ఈ ఐక్యతకు ప్రేమ అవసరము, ప్రేమ కలిగి నడుచుకొనిడి, ఎక్కడ ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్న విషయాలు కూడా మరలా మాట్లాడతాడు. 4వ అధ్యాయంలో తన ఫోకస్ అంతా కూడా చర్చ్ అన్నమాట. సంఘంలో ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని మాట్లాడుతూ 5వ అధ్యాయానికి వచ్చేసరికి సొసైటీలో ఎలా ఉండాలి అని చెప్తూనే తను 5వ అధ్యాయంలో లివ్ ఇన్ హార్మోనీ ఆర్ వాక్ ఇన్ హార్మోనీ, హౌ టు హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఒక భార్యగా ఒక భర్తగా ఎలా నడుచుకోవాలి, దానికి పునాదంతా 4వ అధ్యాయమే. దానికి పునాదంతా మొదటి 3 అధ్యాయాలే. మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి, మీరు విమోచింపబడ్డారు కాబట్టి, మీరు క్షమించబడ్డారు కాబట్టి, ఆత్మదేవుని చేత ముద్రించబడ్డారు కాబట్టి ప్రేమ కలిగి నడుచుకొనిడి, ప్రేమ కలిగి నడుచుకొనిడి. అలాగే వెలుగులో నడుచుకోవాలి, అలాగే జ్ఞానంతో నడుచుకోవాలి. అలాగే 6వ అధ్యాయంలో అంటాడు విక్టోరియస్ గా నడుచుకోవాలి. ఒక విజయవంతమైన నడవడిక లేదా క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండాలి అన్న విషయాలు చెప్తా ఉన్నాడు. సో ఈ టైటిల్స్ నుంచి కొంత మనము ఈ ఉదయ కాలంలో స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. చాలా హై డిమాండ్ అన్నమాట, ఇది హై రిక్వైర్మెంట్ అన్నమాట మన దగ్గర నుంచి. ఇక్కడ ఇమిటేట్ పాల్ అంటే కూడా కష్టమే మనకి. పాల్ని ఇమిటేట్ చేయడం అంత ఈజీ కాదు, అపోస్తలుడైన పౌలుని ఇమిటేట్ చేయడం ఈజీ కాదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారినో, లేకపోతే జెన్నీ క్రిస్టఫర్ గారినో, లేకపోతే మరొకరినో యూత్ ఎవరైనా ఇమిటేట్ చేయొచ్చు, అన్నలాగే మాట్లాడొచ్చు, అన్నలా టై కట్టుకోవచ్చు, నిలబడొచ్చు, జోక్స్ చెప్పొచ్చు, లేకపోతే వాక్యాన్ని బలంగా ప్రకటించవచ్చు. ఆల్ దట్ వీ కెన్ డూ. But here the requirement, the demand, because you are children of God, not because you are missionaries, not because you are a Bible teacher, not because you are so and so, just because you are a child of God, imitate God. నీవు దేవుని బిడ్డవు కాబట్టి దేవునిని, పిల్లలు తండ్రిని మగపిల్లలు అయితే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ ఇదంతా సోప్ పెట్టుకుని షేవ్ చేసుకుంటా ఉంటే వాడు కూడా పెట్టమని అడుగుతూ ఉంటాడు. వాడికి ఏమి ఉండదు అక్కడ, గడ్డం వేసం రాదు కానీ, బట్ హీల్ బి ఆస్కింగ్ అనమాట. ఓకే, ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంటికి రాగానే స్పెక్స్ పెట్టేసుకుని, ఒక చున్నీ మీద వేసుకుని, పైన భుజాల మీద స్టిక్ కోట్ చేత్తో పట్టుకొని ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అంటారు. వాళ్ళ మైండ్లో ఎవరుంటారు? టీచర్. దే ఇమిటేట్ టీచర్. సో ఇమిటేషన్ ఈస్ దేర్ న్యాచురల్ గా. మనలో అనుకరణ అనేది ఉందన్నమాట. నాట్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇమిటేషన్. ఇక్కడ పౌలు అంటాడు ఇమిటేట్ గాడ్. ఎవరిని ఇమిటేట్ చేయాలి? దేవుణ్ణి ఇమిటేట్ చేయాలి. దేవుని పోలి
నడుచుకొనిడి. ఆ పోలికలోకి వచ్చేస్తారా? అందరి యొక్క గురి ఏంటంటే అదే. రాత్రికాలంలో అన్న చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్స్ బట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, అక్కడ చెప్తూ అంటాడు, క్రీస్తు సారూప్యంలోనికి మారునట్లుగా. ఓకే, ఎవరిలోకి? ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడ్డానికి. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశంలో మిషనరీగా ఉన్నాడు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈయన గురించి విని స్టాన్లీ అనే ఆయన దగ్గర ఉండడానికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఉండడానికి వెళ్ళినప్పుడు ఆయన క్రైస్తవుడు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారి బయోగ్రఫీని రాస్తూ ఉంటాడు. ఆయన బయోగ్రఫీని రాయడానికి మరికొన్ని విషయాలు హీ జస్ట్ వాంట్ టు క్లోజ్లీ అబ్జర్వ్. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఈయనతో ఆయన జీవిత విశేషాలు ఏమీ చెప్పడు. He will be closely observing David Livingstone, the way he treats this Africans. ఆ యొక్క అనాగరికమైన కొంత అజ్ఞానంతో కూడిన ఏ విధంగానూ నాగరికత లేని ఆ ఆఫ్రికన్స్ ని డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎంత దీర్ఘశాంతంతో, ఎంత సాత్వికంతో ఆయన డీల్ చేస్తా ఉంటాడో స్టాన్లీ గారు గమనించి ప్రభుని అంగీకరిస్తాడు. David Livingstone did not preach the gospel. He just lived. He lived like Christ. ఏం చెప్పకుండానే ప్రభువుని అంగీకరించి అది కూడా రాసుకున్నాడు అనమాట. ఈయన నాతో ఏం మాట్లాడలేదు. హార్డ్లీ హీ గేవ్ టైమ్ టు మీ. హీ డిడ్ నాట్ ఫోకస్ ఆన్ మీ. ఆయన జీవితంలో ఇవి గొప్ప విషయాలు జరిగాయి అని కూడా నాకు ఎక్కడా చెప్పలేదు. కానీ ఆయన నేను గమనిస్తా వచ్చినప్పుడు ప్రభు ప్రేమ నాకు అర్థమైంది. ఈ దేవుని పోలి నడుచుకోవడంలో మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రేమటండి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. ఇది యూబిఎస్ కి వచ్చిన వారికి ఎవరికైనా సరే, మీకు మా కాలేజ్, అది మేము చదువుకున్న కాలేజ్ సెమినరీ, అక్కడ అలేథియా అంటే ఎన్ అగాపే అని రాసి ఉంటది. అలేథియా అంటే సత్యం అనమాట, ఎన్ అంటే ఎన్, అగాపే అంటే ప్రేమ. ఓకే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే మోటోతో అక్కడ మాకు టీచ్ చేయబడింది. వి టీచ్ ద ట్రూత్ ఇన్ లవ్, వి స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ప్రేమను ధరించుకొని బోధించడం, ప్రేమను ధరించుకొని పరిచర్య చేయడం, ప్రేమను ధరించుకొని క్రైస్తవ జీవితాన్ని జీవించడం. జాగ్రత్తగా వినండి. లిసన్ టు మీ, లుక్ ఎట్ మీ కేర్ఫుల్లీ గర్ల్స్. వినండి. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమ కలిగి సత్యము చెప్పడము, ప్రేమ కలిగి జీవించడం అనేది, ఈ ప్రేమ కలిగిన దేవుడు నాకు అర్థమైతే, ప్రేమ అనేది నాకుంటే నేను ఈ పరిచర్యను చేయగలను. ఎన్టీ రైట్ అనే థియాలజీని ఏం చేస్తాడంటే, ఎవ్రీథింగ్ హీ లుక్స్ ఎట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కవనెంటల్ లవ్ అండి. అంటే నిబంధన లేకుండా, నిబంధన ప్రేమ లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన ఏమంటాడంటే, ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ విత్ లవ్. నేను దేవుని పరిచర్య చేస్తున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్. నేను దేవుని కొరకు నిలబడ్డానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్. నేను అబద్ధం చెప్పడం లేదంటే, నేను దేవుని ప్రేమించి అబద్ధం చెప్పడం లేదు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ లవ్. ప్రేమతో కూడిన మీ ప్రయాసను అంటాడు 1 తెస్సలోనికైలకు రాసిన పత్రికలో. మీరు ఎలా పనిచేస్తున్నారు, ఎలా ప్రయాసపడుతున్నారు? ప్రేమతో, విత్ లవ్. ఒక మైనర్ ప్రాఫిట్ ఉన్నాడు, ఆయన పేరు జోనా. జోనా యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. ఆయన గురించి, ఆయన ఒక మిషనరీ ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఆయన మిషనరీ ఇంటర్వ్యూకి వెళితే ఎవాంజలికల్ బోర్డు అనమాట. జోనా, దేవుడు నిన్ను పిలిచాడా అని అడిగారట ఇంటర్వ్యూ బోర్డు వాడు. ఎస్, దేవుడు నన్ను పిలిచాడు. ఐఎమ్ ఏ ప్రాఫిట్, నేను ప్రవక్తని, నాకు దేవుని పిలుపు ఉంది. ఓకే, గుడ్ క్వాలిఫికేషన్. దేవుడు నిన్ను ఎక్కడికైనా వెళ్ళమన్నాడా? దూర ప్రాంతానికి. అవును, వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడంటే నినివేకి వెళ్ళమన్నాడు. ఓకే, నువ్వు వెళ్ళావా? ఎస్, ఐ వెంట్, నేను వెళ్ళాను అని చెప్పాడట. నువ్వు ప్రీచ్ చేయగలవా? బాగా ప్రీచ్ చేయగలను.
నీకు ఎవాంజలికల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? పక్కా ఎవాంజలికల్ స్టాండర్డ్స్. నీకు సిద్ధాంతం తెలుసా? బాగా తెలుసు. నువ్వు ఎవాంజలిజం చేసినప్పుడు ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? రాజు దగ్గర నుంచి పశువుల దాకా రెస్పాండ్ అయ్యారు. ఎక్కడ? నినివే పట్టణంలో 3వ అధ్యాయంలో చూస్తాం. రాజు గోనె పట్ట కట్టుకొని, రాజు మొదలుకొని అల్పుడైన వాడి వరకు ఒంటెలు అవన్నీ కూడా ఉపవాసం ఉన్నాయి. అంత రెస్పాన్స్ వచ్చింది జోనాకి. ఫైనల్లీ we want to ask you one question. Do you love people of Ninevites? Do you love? Was silent. Jonah was silent. యాక్చువల్గా యోనా పుస్తకం చూస్తే 3వ అధ్యాయంతో కథ అయిపోయింది. 4వ అధ్యాయం అక్కడ అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మిషన్ ఈజ్ ఓవర్, మిషన్ కంప్లీటెడ్, మిషన్ అకాంప్లిష్డ్. నినివే పట్టణస్థులు రక్షణ పొందేశారు. వాళ్ళు తిరిగారు ప్రభు వైపు తిరిగారు. అక్కడ ప్రభు వైపుకి తిరగాల్సింది ఎవరంటే జోనా. నినివే పట్టణస్థుల పంచ ప్రేమ లేదు. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని. నువ్వు కరుణ, జాలి, ప్రేమ కలిగిన వాడవని నాకు తెలుసు. వాట్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్? హీ వాజ్ వెయిటింగ్ ఫర్ పనిష్మెంట్, నాట్ రిపెంటెన్స్. పౌలు ఇక్కడ అంటున్నాడు, ప్రేమ కలిగి పరిచర్య చేయండి. దేవుడికి నినివే పట్టణస్థులతో డీల్ చేయడం కొంత సులభమైంది, కానీ జోనాతో డీల్ చేయడానికి 4th చాప్టర్ కూడా వచ్చింది. ఓ పురుగు, ఓ చేప, ఓ తుఫాను, ఎన్ని నేర్పించాల్సి వచ్చాయో జోనాకి. ఇవన్నీ కలిసి ప్రభు ఆబ్జెక్టివ్ లెసన్స్ అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత హీ వాజ్ సైలెంట్. ఏం కావాలి? పిలుపుంది. ఏం కావాలి? నాలాగే డాక్టర్స్ ఇవన్నీ కూడా చెప్పగలం. ఏం కావాలి? ఎవాంజలికల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? ఉన్నాయి. వెళ్ళిన చోటకి వెళ్ళమంటున్నావా? వెళ్తున్నాం. దూరదేశాలకు వెళ్తున్నాం. ఏం చేయాలి? ప్రేమ కలిగి పని చేయాలి. వాక్ ఇన్ లవ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఫ్రమ్ ఎఫెసియన్స్ 5th చాప్టర్. ఎఫెసియన్స్ 5th చాప్టర్ 10వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కనుక అన్నాడు. కనుకకు ముందు 9 వచనాలు ఉన్నాయి. ఆ 9 వచనాల్లో చాలా విషయాలు రాశాడు. ఎందుకంటే వెలుగు సంబంధులైన వారిలో, ఇఫ్ యు వాంట్ టు వాక్ ఇన్ లైట్, దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ నీడ్ టు డిస్కార్డ్, యూ నీడ్ టు లీవ్ బిహైండ్ అన్న విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏవే విషయాలు నేను విడిచిపెట్టాలి? 5వ వచనం, 4-5 వచనాలు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, 3వ వచనంలో కూడా మీలో జారత్వమే కాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. రైట్. ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఈ విషయాలు ఉంటాయా? ఈ విషయాలకి తావుందా? ఈ విషయాలకి అవకాశం ఉందా అంటే అన్ని జనులకి అవి చాలా కామన్. బహుభార్యత్వం అనేది 1వ శతాబ్దంలో అన్ని జనుల్లో చాలా సహజంగా ఉండే విషయం. సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఈజ్ నాట్ ఎ సిన్ ఫర్ దెమ్. అండ్ దెన్ ఐడల్ వర్షిప్ వాజ్ దేర్. తర్వాత విగ్రహారాధన కానీ, గొంతు పిసికి చంపి దాని రక్తంలో మాంసాన్ని ఉడకబెట్టుకుని తినేయడం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చాలా సహజంగా ఉండేది. ఎందుకంటే కొరింథీలో ఉన్న అపఫ్రదీతు దేవత యొక్క గుడిలో జరిగే విషయాలు కానీ, ఎఫెసులో ఉన్న అర్తమీ దేవత గుడిలో జరిగే విషయాలు కానీ ఏంటంటే అక్కడ వ్యభిచారం చేయడమే, అలాంటి ఇమ్మోరల్ లైఫ్ ను కలిగి ఉండడమే భక్తి. దేవదాసీలు అనేవారు వాళ్ళని, దేవదాసీలు అనేవారు. ఈ దేవదాసీల యొక్క ఇమ్మోరల్ లైఫ్స్, లేదా అక్కడ పూజ చేసే వారి యొక్క ఇమ్మోరల్ లైఫ్సే వాళ్ళకి కైండ్ ఆఫ్ డివోషన్ ఫర్ దేర్ గాడ్స్ అండ్ గాడెసెస్. సో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ చెప్తూ, వాటి పేరైనను మీరు ఎత్తకూడదు. నువ్వు వెలుగులోనికి వచ్చిన తర్వాత ద లైట్ డస్ ఎక్స్పోజ్ ద రాంగ్ సైడ్ ఆఫ్ యూ. వెలుగులో ఉన్న ప్రాబ్లమే ఇది. వెలుగుతో నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వెలుగులో నాకు ప్రభు యొక్క మార్గం ఏదో స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడతా ఉంది. దేవుడు వెలుగు అనే విషయం పాత నిబంధన భక్తులకు చాలా బాగా తెలుసు.
ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రత్యక్షమైనా మోషే దగ్గర నుంచి చూస్తే అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అగ్నిలో నుంచి పొద కాలిపోతూ ఉండగా అక్కడి నుంచి ఆయన మాట్లాడాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు సీనాయి పర్వతం మీద సాంద్ర మేఘము, ఆ కారు చీకటిలో నుంచి అక్కడ ఉన్న అగ్నిలో నుండి ఆయన మాట్లాడాడు. వారు విడిపించబడి బయటకు వెళ్తా ఉన్నప్పుడు ఆయన అగ్ని స్తంభంలో వారికి ప్రత్యక్షమవుతా వచ్చాడు, వారిని గైడ్ చేశాడు. అందుకనే కీర్తనలు అంతా చూస్తే ఆయన నాకు వెలుగు, నా రక్షణ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఫర్ ఇజ్రాయెలైట్స్, ఫర్ జూయిష్ పీపుల్, గాడ్ ఈజ్ లైట్ ఫర్ దెమ్. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ హోలీ. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అన్న విషయం వారికి తెలుసు. కాబట్టి అపవిత్రత ఏదైనాను, లోభత్వము, పిసినితనము, ఇవ్వలేకపోవడము, ఇంత ఇవ్వాలా అనుకోవడము విగ్రహారాధనతో సమానము. మా పాస్టర్ గారు నన్ను వివాహం చేసుకోకముందు, మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. మనం సేవకి వెళ్తున్నాము, మనకున్న కొద్ది జీతాల్లోంచి నాకు మిషన్స్ ఇష్టం, నేను ఇస్తా ఉంటాను, నువ్వు దానికి అడ్డు చెప్పకూడదు అన్నారు. ఐ సెడ్ ఫైన్. మా జీవితం 1100తో స్టార్ట్ అయింది. తర్వాత 3500 వర్డ్ అండ్ డీడ్లో వర్క్ చేసేటప్పుడు 10% తీయడం నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ హీ ఇంక్రీజ్డ్ 5%. ఐ సెడ్ ఫైన్. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ ఇంక్రీజ్డ్ 5 more percent. I said fine. After that he increased some more. After that some more. And that was painful to me, being a woman. Then God spoke to me. లోభత్వము సరి అయినది కాదు. లోభత్వం అన్ని జనులది. అది ఎంచి లెక్కించి ఏరియర్స్ లోంచి కూడా దశంభాగం ఇవ్వాలంటారా సిస్టర్ అని అడుగుతారు. ఆహా, నేను గొప్పకి అతిశయానికి చెప్పడం లేదు, కానీ కొన్ని విషయాలు నేర్చుకుంటారని చెప్తా ఉన్నాను. ఆ వెహికల్ తీసుకున్నప్పుడు కారు లోన్ చేసాం, కారు లోన్ పెట్టాం. ఆ లోన్ లోంచి సిన్సియర్గా తీసాడు దశంభాగం. అప్పులోంచి ఎందుకు తీస్తున్నారండి, మనం మళ్ళీ పే చేయాలి కదా అన్నారు. లేదు లేదు, మన ఇంటికి వచ్చిన ప్రతి పైసాలోంచి తీయాలి. లోభత్వం ఉండడానికి వీలు లేదు. యు గివ్. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. యు గివ్ యువర్ టైం, యు గివ్ యువర్ టాలెంట్స్ అండ్ యు గివ్ యువర్ ట్రెజర్స్. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది వెలుగు సంబంధులు చేసే పని. ఇంకా చెప్తా ఉన్నాడు, బూతులైనను పోకిరి మాటలైనను ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం. కొంతమందికి హ్యూమర్ అనేది గిఫ్ట్ అండి. కొంతమంది ప్రసంగికులు చాలా చక్కని, అంటే దేర్ ఈస్ గుడ్ హ్యూమర్ అన్నమాట. విట్ ఈజ్ ఆల్సో ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. కానీ కయోస్ జోకింగ్ ఉంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్, అంటే మనం ఎంత సీరియస్ గా మాట్లాడినా దాన్ని జోక్గా మార్చేస్తూ ఉంటారు, దానిని సరసోక్తిలాగా మార్చేస్తూ ఉంటారు, డబుల్ లాంగ్వేజ్ లోకి మార్చేస్తూ ఉంటారు. బీ కేర్ఫుల్. వెలుగు సంబంధులు చేసే పనులవి కాదు. 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను. లోబులు ఎవరట? విగ్రహారాధికులయ్యున్న లోబి. విగ్రహారాధికులయ్యున్న లోబు అంటే లోభత్వము అనేది, పిసినితనం అనేది ఏంటది? విగ్రహారాధనతో సమానము. నిన్న దసరా పండుగ చేస్తే ఎంతో అంతే. ఆ కృష్ణా నదికి వెళ్ళేది ముంచి వస్తారు, నిన్న 5 లోపల అయిపోతాయి అవన్నీ. అదంతే. అర్రే, నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను ఎప్పుడో సేవకు వచ్చేసాను, నాలాగే. ఓకే, మరొకటి అంటే ఆ లోభత్వం మాట ఏంటి? ఆ లోభత్వం మాట ఏంటి? ప్రభు అడుగుతా ఉన్నాడు. తర్వాత 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన దెర్ ఈజ్ అ ఫూలిష్ టాక్. బ్రదర్ సత్కీర్తిరావు యుఎస్ఐ స్టాఫ్ గా పనిచేశారు. హీ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పోజిటరీ ప్రీచర్. ఆయన లండన్ వెళ్ళినప్పుడు దే టోల్డ్ హిమ్ టు స్పీక్ 20 minutes. ఆయన సాధారణంగా అన్ని కాన్ఫరెన్స్ల్లో ఎక్స్పోజిషన్స్ అంటే 1.5 hour టైం, 1.5 hour మాట్లాడతారు. ఆయన హీ సెడ్ ఓకే.
and he spoke within the time that he has given to him. అయిపోయే ముందు ఒక మాట చెప్పాడంట, I was with you in your fellowship yesterday and even ముందు ఇయర్స్ లో కూడా. You give to have your coffee for nearly 1 hour, for message 20 minutes. What is that? నేనేం మనసులో పెట్టుకునే విషయాలు చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, గాసిప్ కి చాలా టైం ఉంటది. తెగని సమస్యలకి ఈ సహోదరు నుంచి ఆ సహోదరికి, ఆ బిలీవర్ నుంచి ఒక్కొక్క బిలీవర్కి, అన్న నీకే చెప్తున్నాను ఇంకెవరికి చెప్పట్లేదు, అక్క నీకు మాత్రమే చెప్తున్నాను, ఈ అక్క ఆ అక్క దగ్గరికి వెళ్ళి నీకే చెప్తున్నాను ఇంకెవరికి చెప్పట్లేదు, ప్రార్థన కూడా చేయరు. ఈ చెప్పుకుంటా పోవడంలో చాలా టైం వేస్ట్ అవుతా ఉంటది. చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ కైండ్ ఆఫ్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ ఉంటాం. దానివల్ల లాభం ఏముంది? దానివల్ల లాభం లేదు అని పౌలు అంటా ఉన్నాడు ఇక్కడ. ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఓకే, 8వ వచనం, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, వేకప్. దేర్ ఈస్ ఎ వేకప్ కాల్ ఫర్ ద బిలీవర్స్. వేకప్. కొంతమందికి మీకు తెలుసా, నిద్రలో లేచే అలవాటు ఉంటుంది, లేస్తే పర్లేదు, నడిచే అలవాటు ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా అలాంటి పరిస్థితి? కైండ్ ఆఫ్ సిక్నెస్ అనమాట. అర్రే వాడు లేచాడు రా నిద్రలో, వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి అంటుంటారు. ఆడు నిద్రలో ఉన్నాడు అంటే యాక్చువల్ గా హిజ్ మైండ్ ఈజ్ నాట్ అవేక్. హీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్, హీ వాజ్ స్టిల్ స్లీపింగ్, బట్ హీ ఈజ్ వాకింగ్. విశ్వాసుల జీవితాల్లో చాలా సార్లు ఏం జరుగుతూ ఉందంటే, మనం విశ్వాసులం అయ్యి నిద్రపోతూ నడుస్తున్నాము, అందుకే పడిపోతున్నాం. లెమ్ము, నీ మీద వెలుగు ప్రకాశించును, నిద్రించుచున్న నీవు మేలుకొని. ఎక్కడి నుంచి లేవాలట? మృతులలో నుండి లెమ్ము. క్రీస్తుని బ్రతికించాడుగా. 2వ అధ్యాయంలో అన్నాడు, నీవు అపరాధముల చేతను పాపముల చేతను మరలా అలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోతున్నావు. వాక్ ఇన్ లైట్. ఒకసారి చీకటికి చాలా సమస్య వచ్చిందట. సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అందట. దేవుడు అలాగే చూశాడట, ఏంటి నీ ప్రాబ్లం అన్నట్టుగా. నాకు వెలుగుతో చాలా కష్టమైపోతుంది అన్నాడు. నువ్వేదో ఒకలాగా మాకు సెటిల్ చేయాలి మా సమస్యను అంటే, సర్లే చెప్తాను మరలా రా అన్నాడట దేవుడు. కథ సుమా, ఇదేం జరిగింది కదా, బైబిల్ ఎక్కడుందని అడగండి, జరిగింది కాదు కథ. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళా డార్క్నెస్ అపియర్డ్ బిఫోర్ గాడ్. ఐ టోల్డ్ యూ నో దట్ సో, అంటే నాకు చాలా ఇబ్బంది ఉంది, వెలుగుతో నాకు చాలా కష్టం అయిపోతుంది, నాకు కొంచెం ఏదన్నా నాకు నా సమస్యను పరిష్కరించు, నీకు ముందు చెప్పాను కదా అని మరలా అడిగిందట చీకటి వచ్చి. సరే మరలా రా నీకు చెప్తానులే అన్నాడట. చీకటి మరలా వెళ్ళిపోయింది. మరలా కొంతకాలం అయిన తర్వాత 3వసారి వచ్చిందట. 3వసారి వచ్చి నా సమస్యను పరిష్కరించమన్నాను కదా, నాకు వెలుగుతో చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా చెయ్యి అని అంటే, సరే మీ ఇద్దరు కలిసి రండి అన్నారట. సరే మీ ఇద్దరు కలిసి రండి. వెలుగు వచ్చిందట. ఏం జరిగింది అక్కడ? వెలుగు వచ్చింది. వెలుగు వస్తే ఏమైంది? చీకటి వెళ్ళిపోయింది. అందుకనే దేవుడు మొదటి 2 సార్లు సరే వెళ్ళిపో అన్నాడు. ఇద్దరు కలిసి వస్తే సమస్య ఏంటి? వెలుగుంటే అక్కడ ఏముండదు, చీకటి ఉండదు. వెలుగైన దేవుడు నీ హృదయంలోనికి వస్తే అక్కడ చీకటి ఉండదు. చాలా సార్లు ఇలా మాట్లాడుతూ ఉంటారు, నేను ఇది మానేసాక దేవుడి దగ్గరకు వస్తానండి అని. ప్రియులారా, మనం మానలేము, మానడానికి మనకి శక్తి చాలదు. వెలుగైన దేవుడు మన హృదయాలలోనికి వచ్చిన తర్వాతే చీకటి క్రియలు, అంధకార క్రియలు మనలో నుండి బయటకు వెళతాయి. అన్లెస్ యూ కమ్ టు ద లైట్, దో యు ఆర్ నాట్ బ్లైండ్. మనకి కండ్లున్నాయి, మనం గుడ్డి వాళ్ళం కాము. కానీ ఇక్కడ లైట్స్ లేకపోతే, ఇది రాత్రి కాలం అయితే నా కళ్ళు పనిచేయు. నా కళ్ళు పని చేయాలంటే నాకు లైట్ అవసరం. వెలుగులో మాత్రమే నా కళ్ళు పనిచేయగలవు. క్రీస్తులో మాత్రమే నువ్వు జీవితాన్ని సరిగ్గా చూడగలవు. మృతుల్లో నుండి నీవు లేచి వెలుగులో
నడుచుకో. అంధకార సంబంధమైన క్రియలు ఇంకా ఏమన్నా ఉన్నాయా? సరసోక్తులు, బూతులు, పోకిరి మాటలు, వ్యర్థమైన మాటలు, ఫూలిష్ టాక్స్, అన్నెసెసరీ కాన్వర్జేషన్. హోల్డ్ యువర్ టంగ్. ఇది అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఎనీవే చేంజ్ ద కాన్వర్జేషన్, టర్న్ ద కాన్వర్జేషన్ మార్చేసేయండి. అవసరం లేదులే, ఇది నేను చెప్పే విషయం ఇది కాదులే, ఈ విషయాన్ని నేను స్ప్రెడ్ చేయవలసిన అవసరం లేదులే. దీనివల్ల ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఎలాంటి ఎదుగుదల రాదులే. మాట్లాడొద్దు. లిలియన్ స్టాన్లీ, BYM ఫౌండర్స్ వాళ్ళు, ఆర్ స్టాన్లీ, లిలియన్ స్టాన్లీ చాలా బుక్స్ రాశారు. లిలియన్ స్టాన్లీ బుక్స్ నేను చదువుతూ ఉంటాను. ఆవిడ అంటదనమాట, దెర్ షుడ్ బి ఎ టంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట. విత్ ఆల్ ద ప్రోగ్రామ్స్ దెర్ షుడ్ బి ఏ TTP, టంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దిస్ టంగ్ నీడ్స్ టు నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్. దీనివల్ల చాలా అపవిత్రత వచ్చేస్తుందండి, చాలా అపవిత్రత వస్తూ ఉంది. నేర్చుకుందాం. 15th verse నుంచి 16th verse 2 కలిపి ఉన్నాయి, చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. రైట్. జ్ఞానముతో నడుచుకోవడం, ప్రేమతో నడుచుకోవడం చూసాము, వెలుగులో నడుచుకోవడం చూసాము. వాక్ ఇన్ విజ్డమ్, విత్ విజ్డమ్, ఇన్ విజ్డమ్, ఇన్ క్రైస్ట్, ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు, క్రీస్తులో, క్రీస్తు యొక్క జ్ఞానమును కలిగి నడుచుకోవడం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 2 రకాల జ్ఞానం గురించి రాస్తా ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఒక జ్ఞానం ఎలా ఉందంటే దయ్యాలకు జ్ఞానం ఉంది. పర్వర్టెడ్ విజ్డమ్ అంటాం. పర్వర్టెడ్ విజ్డమ్ కుయుక్తి అన్నమాట, కుయుక్తితో కూడిన జ్ఞానం అది. 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది. పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఈ 2 రకాల జ్ఞానం గురించి రాశాడు. పౌలు మాట్లాడుతున్న జ్ఞానము 2వ రకమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానం ఏంటంటే పై నుండి వచ్చిన జ్ఞానము, విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ అబవ్, that comes from the Lord, that comes from Lord Jesus Christ. What kind of wisdom it is అని అంటే ఎలాంటి జ్ఞానం అట ఇది? ఇట్స్ ప్యూర్. మొట్టమొదట అది పవిత్రమైనది, సులభముగా లోబడినది. ఇట్స్ నాట్ స్టబర్న్. నేను చేయను, నా వల్ల కాదండి, ఇది నాతో కాదు, అది కాదు జ్ఞానం. దట్స్ ఓకే, ఐ లెట్ జస్ట్ ఓకే లార్డ్, ఎస్ లార్డ్. 2 అక్షరాలు చెప్తా ఉండాలి ప్రభుకి. సరే ప్రభు, సరే, ఎంత మంచి మాట. ఆల్ ఒబీడియన్స్ ఇస్ దేర్ ఇన్ దోస్ 2 letters. ఇది చేస్తావా? సరే ప్రభు, చేస్తా. నో ఎక్స్క్యూజెస్. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతం లేనిది. సరేమ్మా, 5వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ అధ్యాయంలో 16వ వచనంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్త పడుడి. యాక్చువల్గా ఇక్కడున్న ఆ వర్డ్ కి, యాక్చువల్ ఆ విజ్డమ్ కి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే వాక్ కేర్ఫుల్లీ, డోంట్ వాక్ కేర్లెస్లీ. అజాగ్రత్తగా నడుచుకోవద్దు. కేర్లెస్ గా నడిస్తే పడిపోతావు సుమా. డోంట్ వాక్ కేర్లెస్లీ, వాక్ కేర్ఫుల్లీ. ఎందుకు? ద డేస్ ఆర్ ఈవిల్, ద డేస్ ఆర్ ఈవిల్. హేరోదు దినములలో అంటాడు లూకాసు వార్తలో. హేరోదు దినాలు చాలా బాగాలేవు. హేరోదు దినాలంటే దెర్ ఇస్ సో మచ్ మీనింగ్ అనమాట. హేరోదు చాలా వికెడ్ కింగ్. ఒక వికెడ్ కింగ్ పరిపాలిస్తున్న దినాలు
జ్ఞానంతో కూడి ఉండవు. మేము కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తే వెహికల్లో ఆ సహోదరుడు అన్నాడు, డ్రైవ్ చేస్తున్న సహోదరుడు, పిచ్చోడి చేతికి రాయించినట్టుంటదండి కొన్ని పనులు అన్నాడు. చాలా కరెక్ట్ అది. ఒక రూలరు, ఒక ఏలిక అజ్ఞానంగా ఉంటే ఆ ప్రభుత్వం కానీ ఆ పరిపాలన కానీ ఎలా ఉంటదంటే, పిచ్చోడి చేతికి రాయిస్తే ఏం చేస్తాడు? అలా ఉంటదన్నమాట. దినములు చెడ్డవి, ద డేస్ ఆర్ ఈవిల్, కీపింగ్ ద రోమన్ గవర్నమెంట్ ఇన్ పాల్స్ మైండ్, కీపింగ్ ద ఎంపరర్స్ all his works, all his schemes against Christians in his mind. రోమ చక్రవర్తులు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసే ఆ పనులన్నీ కూడా పౌలు తన దృష్టిలో పెట్టుకొని, తను అనుభవిస్తున్న శ్రమ కూడా అలాంటిదే. తన చేతికి సంకెళ్ళు ఉన్నాయి, జైల్లో ఉన్నాడు, ప్రిజన్లో ఉండి రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, బీ కేర్ఫుల్, ద డేస్ ఆర్ ఈవిల్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ సెంచరీలో దినాలు చెడ్డవైతే ఈ సంవత్సరంలో 2000 సంవత్సరాలలో 20వ 21వ శతాబ్దంలో ద డేస్ ఆర్ మోర్ ఈవిల్, మోర్ వికెడ్నెస్. సో బీ కేర్ఫుల్. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉందాం. సువార్త ప్రకటించే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, సర్టిఫికెట్స్ విషయాలలో, అకౌంట్స్ విషయాలలో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉందాం. వాక్ విత్ విజ్డమ్. జ్ఞానుల వలె నడుచుకొనిడి. ఎలా నడుచుకోవాలట? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. సీజ్ ద ఆపర్చునిటీ. Opportunities will knock our door. Whenever it knocks that your door, if you open it, and then you will find a blessing. అవకాశాలు మన తలుపులను తాకినప్పుడు మనం వాటిని వినియోగించుకోవడం నేర్చుకోవాలి. There are divine appointments in God. There are God given opportunities. There you will find divine appointments. దైవికమైన అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దినాలు చెడ్డవే, కానీ ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇదే మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించబడి ఉన్నది, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. పౌలు ఎక్కడున్నాడంటే, ఈ కొరింథీయులకి లెటర్ రాసే టైంలో ఎఫెస్ లో ఉన్నాడు. చూడండి, ఆ మాట క్రింద ఉంది. ఎదిరించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతుకోస్తు వరకు ఎక్కడుంటాడట? ఏమనుంది బైబిల్లో? ఎఫెసులో నిలిచియుందును. ఎఫెసులో ఉన్నప్పుడు పాల్గొన్న ఎక్స్పీరియన్సెస్ గురించి కొరింథీ వాళ్ళకి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎఫెసీలకు రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తించినప్పుడు, నీ ముందు గొప్ప ద్వారము తెరవబడినప్పుడు, నీ ముందు దేవుడు అవకాశాలు ఇస్తా ఉన్నప్పుడు, ప్రీచ్ ద గాస్పెల్. Preach the word, not any stories. Preach the word. Use the opportunity. అనుకూలమైన సమయం ఏంటి, అననుకూలమైన సమయం ఏంటి? క్రైస్తవులకి విజ్డమ్ అవసరం. ఇక్కడ పౌలు ఆ విషయాన్ని రాస్తా ఉన్నాడు. అనుకూలమైన సమయం ఉంది, గొప్ప ద్వారం తెరవబడి ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నెగిటివ్ గా ఉన్నాయి. ఏమంటున్నాడు? ఎదిరించేవారు కొద్దిమంది కాదు, అనేకులు ఉన్నారు. అర్తమీదేవి గుళ్ళు, అర్తమీదేవి యొక్క విగ్రహాల యొక్క వ్యాపారం ఎఫెసులో పడిపోయిందండి. వ్యాపారవేత్తలు అందరూ కలిసి దెమేత్రి అనే ఒక లీడర్ కింద యూనియన్ గా ఫామ్ అయి గొడవ చేశారు. ఎందుకు మన బిజినెస్ పాడైపోయిందో తెలుసా? గాస్పెల్ బికేమ్ అన్ ఇష్యూ దేర్. ఎదిరించడం మొదలు పెట్టారు. ఆ నాటకశాలల్లో గొప్ప అల్లరి చేశారు వాళ్ళు. ఎఫెసులో ఎదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహకారం లేదు నాకు ఇక్కడ, కాబట్టి ఇక్కడే ఉంటాను. ఎదిరించేవారు అనేకులు ఉన్నప్పుడు, సహకారం లేనప్పుడు ఎందుకుంటావయ్యా అక్కడ అంటే, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. గ్రేట్ డోర్ ఓపెన్డ్ ఫర్ us. దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. రైట్. ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రవచన గ్రంథం. యేసు ప్రభు వారు ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నారు, యూఆర్ వెరీ స్మాల్ చర్చ్, మేబీ కైండ్ ఆఫ్ బేబీ చర్చ్. నీ శక్తి కొంచెమే, కానీ యు ఆర్ ఫెయిత్ఫుల్. వీ మే నాట్ బి పర్ఫెక్ట్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీడ్ టు బి ఫెయిత్ఫుల్. దేవుడు ఫెయిత్ఫుల్నెస్ ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నువ్వు ఫెయిత్ఫుల్ గా ఉన్నావు కాబట్టి నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాను, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఐ హావ్ ఓపెన్ ద డోర్స్ బిఫోర్ యూ. నీ ముందు నేను తలుపు తెరిచి ఉంచాను. దేవుడు తెరిచిన తలుపులు ఎవరు మొయ్యలేరట. ఆ మాట అంటున్నాడు ఆయన. దానిని ఎవడును వేయనేరడు. నో వన్ కెన్ క్లోజ్ ద డోర్ ఇఫ్ గాడ్ షట్స్ ద డోర్. నోవా జలప్రళయంలో చాలా సంవత్సరాల ప్రీచింగ్ జరిగింది. ఎప్పుడూ చూడలేని వర్షం వచ్చింది. ఓడ తలుపు లోపల నుంచి వేయబడలా. హూ క్లోజ్డ్ ద డోర్? గాడ్ క్లోజ్డ్ ద డోర్. 8 మంది రక్షణ పొందారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టిల్ వీ హ్యావ్ ఫ్రీడమ్. వెన్ వీ హ్యావ్ ఫ్రీడమ్, వెన్ ద డోర్స్ ఆర్ ఓపెన్ బిఫోర్ అస్, దేవుడు ద్వారాన్ని తెరిచి ఉండగానే వాక్యం చెప్పండి, మాట్లాడండి, సువార్తను ప్రకటించండి. ఆ క్రింద లవోదికీయ సంఘం తలుపులు తెరిచి ఉన్న సమయంలో ఏమీ చేయలేదు. అందుకే ఆ సంఘాన్ని అంటాడు, నీవు దిక్కుమాలిన దానవని, దరిద్రరాలువని నేను ఎరుగుదును. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. టీ వేడిగా తాగాలనిపిస్తుంది, కూల్ డ్రింక్ చల్లగా తాగాలనిపిస్తుంది. కూల్ డ్రింక్ బయటకు తీసుకెళ్లి కొంచెం వామ్గా ఉందంటే తాగండి అంటే ఎవరో తాగరు, ఊసేస్తారు దానిని. టీ చల్లగా అయిపోయిన టీని ఇస్తే తాగరు దాన్ని. ఈ సంఘం పరిస్థితి ఏమైపోయిందంటే, తలుపులు తెరిచి ఉన్నప్పుడు ఏమీ సాక్ష్యం లేదు. కంఫర్టబుల్ గా ఎగ్జిస్టెన్స్ అన్నమాట. విజయవాడలో పలానా సంఘం ఉందంటే ఉందండి. ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు. ఏం చేస్తున్నారంటే ఏమి చేయమండి. మీ వల్ల ఎవరికన్నా ఇబ్బంది ఉందంటే మాకు ఎవరి వల్ల ఇబ్బంది లేదు, మేము ఎవరికి ఇబ్బంది కాదు. ఎందుకంటే ఎక్కడ సాక్ష్యం చెప్పాం. అందుకే ఆయన అంటాడు, నేను తలుపు యొద్ద నిలబడి, దిస్ ఈస్ నాట్ ఫర్ ఎవాంజలిజం, దిస్ ఈస్ ఫర్ చర్చ్, దిస్ ఈస్ ఫర్ బిలీవర్స్. హీ వాజ్ నాకింగ్ ద డోర్. తలుపులు మూసిన పరిస్థితి, అవకాశాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, అందుకే అక్కడ వరకు వెళ్ళాను. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం చెప్పడానికి మరొక కారణం కూడా ఉంది. ఐఎంలో ఈ సంవత్సరం అది అంశవచనంగా తీసుకున్నారు. దట్స్ ద థీమ్ వర్స్. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది. ట్రాన్స్లేషన్ లో తెలుగులో మరొక సార్థకమైన సంథింగ్ ఏదో పెట్టారు. ఓకే, ద మీనింగ్ ఇస్ దిస్: whenever the opportunity is there, you seize the opportunity. అవకాశాలను సద్వినియోగం చేసుకొనిడి అని చెప్తూ 19వ వచనంలో అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మదేవుని గురించిన టీచింగ్ ఎఫెసీ పత్రికలో చాలా ఎక్కువ ఉంది. 1వ అధ్యాయం 19వ వచనం మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఆత్మదేవుడు మనల్ని ముద్రించాడు అన్న విషయం చూసాం. సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీరు రాసుకోండి. 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆత్మ చేత ముద్రించబడితిరి. 14వ వచనం, ఆత్మ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 22వ వచనం, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఆత్మదేవుడు సంఘాన్ని కట్టేవాడు. పునాది వేసింది ప్రవక్తలు, అపోస్తలులు. సంఘాన్ని కట్టేది ఆత్మదేవుడు. 5వ వచనం, ఆత్మ మూలముగా మర్మము బయలుపరచబడినది. 15వ వచనం, అంతరంగ పురుషునికి శక్తినిచ్చేవాడు ఆత్మదేవుడు.
నేను ఆత్మదేవుడు అని ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఆత్మదేవుణ్ణి అడ్రస్ చేసేటప్పుడు దయచేసి ఆయన్ని ఒక వ్యక్తిగానే మనం అడ్రస్ చేయాలి. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో 3వ వ్యక్తి. సో వెన్ ఎవర్ యూ అడ్రస్ హిమ్, ఆత్మ వచ్చింది పోయింది అని సంబోధించొద్దు దయచేసి. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, ఆయన వచ్చాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం, ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మదేవుడు ఐక్యతను కలిగించేవాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 5వ అధ్యాయంలో అంటాడు, ఈ ఆత్మతో మీరు నింపబడండి. ఈ ఆత్మతో మీరు నింపబడండి. ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటి? ఆత్మతో నింపబడ్డం అంటే నాకు తెలియని భాషలో నేను మాట్లాడడమా? నేను సడన్ గా నా కంట్రోల్ తప్పిపోయి ప్రవర్తించడమా? లేదు. చాలా విషయాలు నూతన నిబంధనలో రాయబడి ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను గాని ఆత్మతో నింపబడడం అనేది మన జీవితాల్లో జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపపు శిక్ష దేవుడు మన జీవితాల నుంచి తీసివేశాడు. కానీ పాప స్వభావం కలిగిన ఈ శరీరంలో మనం జీవిస్తా ఉన్నాం కాబట్టి మనం మరణించే వరకు కూడా ఆత్మదేవుని యొక్క స్వాధీనానికి మనల్ని మనం అప్పగించుకుంటా ఉండాలి. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రమానికి మర్యాదకు కర్తగా ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాను కాబట్టి నన్ను ఒకరు రెచ్చగొట్టినా నా యొక్క సాత్వికాన్ని నేను కోల్పోలేదు. ఇది ఆత్మతో నింపబడ్డం. రిటాలియేట్ అవడం లేదు. ఎందుకంటే నేను ఆత్మదేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాను. ఆత్మదేవుని స్వాధీనంలో ఉండడం అంటే డ్రమ్ బీట్ పెరిగే కొద్దీ నేను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం కాదండి. ఆ తర్వాత కుళాయి దగ్గర గొడవ అయితే గట్టిగా అరవడం కాదు. ఆత్మతో నింపబడిన వారు ఆత్మ ఫలాన్ని కలిగి జీవిస్తారు. ఆత్మదేవుని యొక్క స్వాధీనంలో మనం ఉంటాము. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్. అందుకే నేను చెప్పాను, మనం అనౌన్స్మెంట్స్ వినేటప్పుడు ఆ భక్తులు లేదా ప్రసంగికుల యొక్క మాటలు వినేటప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది. మీతో పరిశుద్ధాత్ముడు విజయవాడకు రావడం ఏంటి, లేదా మీతో పరిశుద్ధాత్ముడు వైజాగ్ రావడం ఏంటి? పరిశుద్ధాత్ముడు మీతో రాడు, మీరు పరిశుద్ధాత్మ దేవునితో వెళ్ళాలి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో బితూనియా ప్రాంతం దగ్గర పౌలు బర్నబా వెళ్తా ఉంటే యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. గాడ్ ద హోలీ స్పిరిట్, హీ గైడ్స్ అస్. We will be led by God the Holy Spirit. We don't lead him, we don't command him. ఆత్మ నువ్వు రా అన్నాను. మనమేమన్నామండి అనడానికి? ఆయన దేవుడు, ఆయన ప్రభు. నేను ఎందుకు ఆజ్ఞాపిస్తాను ఆయనకి? ఆయన ఆజ్ఞలను నేను రిసీవ్ చేసుకుంటాను. ఇది ఆత్మతో నింపబడ్డాను. ఆయన మాటను నేను వింటాను, ఆయనకు నేను లోబడతాను. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన యొక్క స్వాధీనంలోనికి నా యొక్క తలంపులు, నా నిర్ణయాలు, నా యొక్క భావోద్రేకాలు అన్ని కూడా ప్రభువుకి నన్ను నేను అప్పగించుకుంటాను. ప్రభు ఆత్మదేవుడు నన్ను తన శక్తితో నింపుతాడు, బలపరుస్తాడు. స్టెఫెను సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు స్టెఫెన్ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అతను మాట్లాడిన విధానం చూస్తే అతడు అగపరిచిన జ్ఞానాన్ని కానీ అతని ఆత్మను కానీ ఎవ్వరూ ఎదిరింపలేకపోయిరి. అది ఆత్మతో నింపబడ్డాం. ఎలా నింపబడతాం? వాక్యంతో నింపబడినప్పుడు ఆత్మతో నింపబడతాం. కొలస్సీ పత్రిక ఇదే సమయంలో రాశాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి, చదవండి అమ్మా. 3:16 మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యముతో మనం నింపబడినప్పుడు ఆత్మదేవుడు వాక్యంతో మనల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. హీ విల్ ఆపరేట్ త్రూ హిస్ వర్డ్ బికాస్ he is the author of this Bible. He is the author of his word. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో రాయబడిన, దైవావేశంతో రాయబడిన ఈ లేఖనాలతో మన హృదయం నింపబడినప్పుడు ఆత్మదేవుని యొక్క ఆధీనంలోనికి మనం వెళతా ఉంటాం.
ఆత్మతో నింపబడండి. ఈ విషయాలు మాట్లాడుతూ నౌ హీ గోస్ ఆన్ టు సమ్ అదర్ డిపార్ట్మెంట్స్. ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ద చర్చ్ ఇన్ ఎఫెసస్. ఈ పత్రికలో సంఘం గురించి రాసిన తర్వాత పౌలు రాస్తున్న మరొక భాగం, మరొక ఇన్స్టిట్యూట్ ఏంటంటే దట్స్ మ్యారేజ్, దట్స్ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ గురించిన టీచింగ్లు 4-5 రోజులు కాన్ఫరెన్స్ల్లో వింటా ఉంటాం. ఓకే, వివాహంలో కూడా ఇదే వాక్య భాగాలు చదువుతూ ఉంటారు. 1 or 2 థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలిసినవే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే 21వ వచనం నుంచి చదవండి. 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అక్కడి నుంచి చదవాలి. 21వ వచనం నుంచి చదివితే ఈ హై ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో భూమి మీద, సంఘం తర్వాత కుటుంబం. సంఘంలో ఐక్యతను కాపాడుకునేటకు ఏమేం చేయాలి 4వ అధ్యాయం అంతా చూసాం. అలాగే కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి పౌలు రాస్తున్నాడు ఇక్కడ. 4వ అధ్యాయంలో ఏ విషయాలైతే మనం చదువుకుంటా వచ్చామో, బైబిల్ స్టడీ చేస్తా వచ్చామో, ఆ విషయాలన్నీ కూడా ఓ కుటుంబంలో ఉన్న భార్యకు, భర్తకు అప్లై అవుతాయి. సాధారణంగా ఇప్పుడు ఇక్కడ ఎవరి పేరు తీసుకోవాలో నాకు అర్థం అవట్లేదు. నాకు కొంచెం ఎక్కువ పరిచయం జెన్నన్నకి కోపం వస్తుందా అక్క అని విజయక్కని అడిగితే, అంటే మేము ఎప్పుడు కోపంగా చూడంగా ఆయన్ని బయట, వస్తుందో లేదో ఎవరికి తెలుస్తుంది? నేను ఇప్పుడు అడగట్లేదులే విజయక్కని. నన్ను చాలా మంది ప్రశ్న అడుగుతారు, అమ్మా పాస్టర్ గారు కోపం వస్తుందా? ఎందుకు రాదు? నాకు తెలుసు వస్తుందో రాదు. మోజస్ గారు నిదానపరుడు. మామూలుగా ఇన్ జనరల్ గా ఇక్కడ చాలా మందికి తెలుసు, కొంతమంది శిరీష్ కి, కొంతమంది మిషనరీస్ కి తెలుసు మోజస్. నాకు తెలుసు. పౌలు అంటున్నాడు ఇక్కడ ఒకరికొకరు లోబడి ఉండి. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, దీర్ఘ శాంతం ఎక్కడ రావాలి? భర్త ముందు రావాలి. అమ్మో, ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమడుగుతాను చెప్పండి? హలో, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు? ఇందాక ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది ఏంటి? ఎంగేజ్ రాకూడదు కదా. మనం ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ ఎంగేజ్ రాకూడదు. వాళ్ళు ఏమంటారంటే ఫోన్ లిఫ్ట్ చేయవే, అది ఎక్కడో బ్యాగ్లో ఉంటుంది కదా, మనం ఎప్పుడు తీసేసరికి మిస్డ్ కాల్ అయిపోతుంది. సో వాళ్ళకి కొంచెం అక్కడ దీర్ఘశాంతం కాదు, మామూలు శాంతం కూడా ఉండదు ఒక్కోసారి. అయితే ఆత్మదేవుడు ఏ ఐక్యతనైతే కాపాడుతూ సంఘంలో పనిచేస్తా ఉన్నాడో, అదే ఆత్మదేవుడు కుటుంబంలో ఐక్యతను కాపాడుతూ ఉంటాడు. ఆత్మతో నింపబడిన భార్యగా నువ్వుంటే, ఆత్మతో నింపబడిన భర్తగా ఉంటే, ఒకరికొకరు లోబడి ఉండడం అనేది ఈజీ అయిపోతుంది. ఆత్మతో నింపబడిన భర్త భార్యని ప్రేమించడం అనేది సులభమే. 2 విషయాలు చెప్పాడు. మనకమో లోబడి ఉండమన్నాడు దేవుడు, వాళ్ళనమో ప్రేమించమని చెప్పాడు. ఈ రెండింటి గురించి ప్రసంగించినప్పుడు, ఆలోచించినప్పుడు, జీవితంలో అనుభవిస్తా ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, దేవుడు నాకు కొంచెం సులభమైనదే ఇచ్చాడు అనిపిస్తుంది. నిజంగా సులభమే. ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒక్కొక్కసారి కన్నీళ్ళు వచ్చినా ఒబే అయిపోమంటే ఒబే అయిపోతాను అంతే. అదే ప్రేమించడం, ఇష్టం లేకపోతే ఎందుకు ప్రేమిస్తారు? ఏమన్నా బ్రదర్స్ ప్రేమిస్తారా ఇష్టం లేకపోతే? చాలా కష్టం కదా. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలట? క్రీస్తు సంఘం కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడట. సో భర్తలు ఏం చేయాలి? సంఘం కొరకు, భార్య కొరకు చాలా హై కాలింగ్. మాకు ఓకే అవుతాం, అది కూడా కష్టమే. క్రీస్తునకు వలే అని ఉంది ఒక మాట, దర్ ఇస్ అ క్లాజ్. క్రీస్తునకు వలే. ఎస్తర్ జీవితంలో చూస్తాం ఈ విషయాలు. 30 రోజుల్లో నేను పిలవబడలేదంటది. 30 రోజులు ఫోన్ కాల్ రాకపోతే ఎంత మిస్అండర్స్టాండ్. 30 రోజులు కాదు, 30 నిమిషాలు. కొంతమందికి 3 రోజులు అయింది. ఏంటి కాల్ చేయలేదు? అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అనుమానాలు కదా.
చాలా గందరగోళాలు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఏం డిలీట్ చేస్తారు ఇక్కడ? మీరు నాకు చెప్పలేదంటే ఈ విషయం. చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం, భలే అపవాదికి చోటిచ్చేస్తూ ఉంటాం, వాడు రూల్ చేస్తూ ఉంటాడు. అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సంపూర్ణ వినయంతో, సాత్వికంతో, దీర్ఘశాంతంతో, ఆత్మతో నింపబడి వెలుగు సంబంధుల వలె ప్రేమ కలిగి నడుచుకుంటూ లోబడి ఉండి. ఈ ఒట్టి లోబడి ఉండి అని చెప్తే ఏం అర్థం కావట్లా మనకి. ఇవన్నీ పెట్టుకొని లోబడి ఉండండి. అలాగే పురుషులకి సంపూర్ణ వినయంతో, మీ భార్యల ఎడల సాత్వికంతో, మీ భార్యల ఎడల దీర్ఘశాంతంతో, ఆత్మపూర్ణుడు అయిన ఆత్మీయ నాయకుడిగా కుటుంబానికి ఉంటూ. భారతదేశంలో ఒక ప్రాబ్లం ఏంటంటే, మా ఆవిడ గుడికి వెళ్ళిందండి, మా ఆవిడ బాగా పూజలు చేస్తుందండి, మా ఆవిడ వ్రతాలు చేస్తుందండి, నేను బిజినెస్ చేసుకుంటానండి అంటారు. అది సంఘంలోకి వచ్చేసింది. సంఘంలో కూడా ఏమంటారంటే, మా ఆవిడ చాలా ప్రార్థన పరులారండి, ఆవిడ గుడికి వెళ్తుందండి, మరి నువ్వేం చేస్తావు? ఈవిడ పండు తింటే దేవుడు ఏం చేశాడు? ఈయన్ని పిలిచాడు. నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను నిన్ను ఒక మంచి స్టేటస్ లో పెట్టాను, నిన్ను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నా వెళ్ళి. నువ్వు మోరి దగ్గర ఉంటే ఎలాగా? అది ఆదాం పరిస్థితి. కుటుంబ యజమాని లెక్క అప్పగించాలి. కుటుంబం యొక్క ఆత్మీయ స్థితికి బ్రదర్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్, యు ఆర్ అకౌంటబుల్. గాడ్ విల్ ఆస్క్ అకౌంట్ ఫ్రమ్ యూ ఓన్లీ. పిల్లలు ప్రార్థన చేసుకోవట్లేదా? పిల్లలు గుడికి రావడం లేదా? ఎల్కానా ప్రతి సంవత్సరము షిలోహు మందిరానికి హన్నాను పెనిన్నాను తీసుకుని వెళ్ళాడు. ఇట్ ఈస్ ఎల్కానాస్ రెస్పాన్సిబిలిటీ, నైదర్ పెనిన్నా నార్ హ్యానా. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో టు చర్చ్ ఆన్ టైమ్ and to involve in the ministry in every way, and to nourish your children with the word of God, and to cleanse your bride. వధువుని, సంఘ వధువుని వాక్యం అనే ఉదక స్నానం చేత. మా ఆవిడ బాగా చదువుతుందండి బైబిల్, మీరేం చేస్తారండి? కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటారా? మీరేం చేస్తారు? మీరు నరిష్ చేయాల్సింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనంలో, నీవును నీ కుమారుడును నీ కుమారుల కుమారులను నేను నీకు ఆజ్ఞలను గైకొని వాటి చొప్పున నడిచిన ఎడల వాటిని నీ గౌనులకు కట్టుకుని నీ హృదయంలో దాచుకున్న ఎడల. ఫస్ట్ అవి నీ హృదయంలో ఉండాలి. ప్రతి పురుషుడు కూడా, దయచేసి అన్నలు తమ్ముళ్ళు, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. రాని వాళ్ళు ఈ మాటలు మీ ఇంట్లో చెప్పండి. అండ్ దెన్ విత్ ఆల్ the technology, with all the talents and gifts we have, dear ladies, మనకున్న తలాంతులన్నీ, మనకున్న కృపావరాలన్నీ, ఒక్కొక్కసారి మనం ఏదో కొంచెం వాళ్ళకంటే అటు ఇటు యాక్టివ్గా నడుస్తున్నట్టు ఉంటాం. బట్ స్టిల్ దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఒబీడియన్స్. పేతురు రాస్తాడు 3వ పత్రికలో, ఎవరైనాను వాక్యమునకు లోబడిన వారైతే వారు మీ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేర్ ఆర్ 3 things. Submission is an obligation. There is no option. Obey, just obey. Obey అవకే చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారు అన్న. లోతు భార్య, ఆమెకు విధేయత అనేది తెలియదు అసలు. భర్తను వెంబడించడం అనేది అసలు ఆ మనిషికి రాలేదు. ఉప్పు స్తంభం అయిపోయింది. మన రాత్రి మొదటి రోజు ఆ దినం మనం విన్నాం. ఒబే, సబ్మిషన్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. రెండవది, నీ భర్తను దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని రావడానికి ఇట్స్ అన్ ఆపర్చునిటీ. వెన్ యూ సబ్మిట్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సబ్మిషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ద థర్డ్ వన్, అక్షయాలంకారము అంటాడు. అక్షయాలంకారము, సబ్మిషన్ ఈజ్ అన్ ఆర్నమెంట్. మనం విలువైన చీర కట్టుకున్నా కట్టుకోకపోయినా, మనం విలువైన వస్తువులు వేసుకున్నా వేసుకోకపోయినా, భర్తకు విధేయత చూపినప్పుడు ఇట్స్ అన్ ఆర్నమెంట్. ఇట్స్ అన్ ఆర్నమెంట్. ఈ విషయాలు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయానికి వస్తాను. నేను చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ మీలో చాలా మంది సేవకులే కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇది కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయానికి వస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే.
మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది. అంత్య దినాలలో జనాలకున్న క్వాలిఫికేషన్స్ లో ఒక గుణం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు పిల్లల్ని, ఎప్పుడు వస్తావు అని అడగకూడదు. చాలా కష్టం అలా అడిగితే. ఇంకా ఎందుకు నిద్రపోలేదు అనకూడదు. మొబైల్ ఆఫ్ చేయి అని అసలు అనకూడదు. చిల్డ్రన్ మేబీ ఇక్కడ ఎవరున్నారు, మిషనరీస్ చిల్డ్రన్ ఉన్నారు, లేకపోతే బిలీవర్స్ చిల్డ్రన్ ఉన్నారు. ఐ టు హ్యావ్ సన్, వన్ సన్, ఓన్లీ వన్ సన్, డిగ్రీ 2nd ఇయర్ చదువుతా ఉన్నాడు. 3 ప్రొఫెషనల్స్ పిల్లలు ఎక్కువ పాడైపోవడానికి అవకాశం ఉందట. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, 2వది పొలిటికల్ లీడర్స్, 3వది పాస్టర్స్. ఈ 3 పిల్లలు, ఈ 3 యొక్క సంతానం ఎక్కువ భాగం సర్వీస్ లో తేలిన విషయం పాడైపోతా ఉంటారు. సేవకుల పిల్లలు సేవకులంగా ఈ వార్ ఫీల్డ్ లో ఉంటాం కాబట్టి మన పిల్లలు అటాక్ చేయబడతా ఉంటారు. పిల్లలు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ట్రై టు అండర్స్టాండ్ ద విజన్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ దెన్ ఒబే దెమ్. విధేయత చూపించండి. ఐజక్ is a best example in Old Testament, and our Lord Jesus Christ is the ultimate example in New Testament. ఎంత చక్కగా ఒబే అయ్యాడంటే, ఒక టీనేజర్ అండి, కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పడుకోబెడుతుంటే he was quiet. హెబ్రీ పత్రికలు అంటాడు, ఇస్సాకును బలి అర్పించెను, పాస్ట్ టెన్స్ లో రాశాడు. he already sacrificed. Unless there is obedience of Isaac, Abraham could not do that. ఏం చేయగలడు ఈయన ముసలాడు అసలే. ఐజాక్ కొంచెం తోసేసి బలేవాడివి, గొర్రెపిల్ల లేదంటావు, అది లేదంటావు, కట్లు అగ్గి ఖడ్గం అన్ని పట్టుకొని పోతావు, నన్ను కానీ చెప్తావా ఏంటని పారిపోతే ఎవరేం చేయగలరు? ఏం చేయలేరు. ఒబీడియన్స్ ఇది గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్పించాలట. గర్భంలో ఉన్నప్పటి నుంచి 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి 75% పర్సనాలిటీ పిల్లల్లో ఫామ్ అయిపోతుంది. 3 సంవత్సరాల లోపు పవన్ కళ్యాణ్ స్టెప్స్ నేర్పిస్తే అవే వస్తాయి, అంతే వస్తాయి. వాటిని చూసి చాలా సంతోషపడిపోతా ఉంటే అలాంటి వ్యక్తిత్వాలు, అలాంటి జీవితాలే మిగిలిపోతా ఉంటాయి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, 22వ కీర్తనలో అంటాడు. ఎప్పటి నుంచి నాకు ఆధారం? గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవు నాకు నమ్మిక పుట్టించితివి. ఇజ్ ఇట్ ట్రూ? యా, ఇట్ ఈస్ ట్రూ. మరే యొక్క 100వ వచనం వినగానే నా గర్భంలోని శిశువు ఎంబ్రియోకి, పిండానికి అర్థమైంది ప్రభు యొక్క తల్లి అక్కడికి వచ్చిందని. 6 నెలల నుంచి గర్భంలో, 5వ నెల తర్వాత ఆ కదలికలు వస్తున్నప్పటి నుంచి స్పీక్ టు దెమ్, ప్రే ఫర్ దెమ్, టెల్ దెమ్ దట్ దేర్ ఈస్ గాడ్. యాకోబు చేసింది ఆ పని. మోషే తల్లిదండ్రుల విశ్వాసమును బట్టి అని ఉంటది హెబ్రీ పత్రికలో. ఇది ఎంచుకోలేదు, అల్పకాలం పాపభోగము ఎంచుకోలేదు. దేవునితో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఎలా ఆలోచించాలి, ఎలాగా ఎన్నుకోవాలి, ఏది డిసైడ్ చేసుకోవాలి, ఏది చూడాలి, ఏది చూడకూడదు చెప్పండి. ఫ్రెండ్లీగా ఉండండి, మాట్లాడండి. టీవీ సీరియల్ చూడడానికి వాళ్ళు అడ్డొస్తే ఆ గదిలోకి ఈ గదిలోకి పొమ్మని, లేకపోతే వాళ్ళకు ఒక టీవీ పెట్టి వాళ్ళకు కార్టూన్ నెట్వర్క్ పెట్టి మనం సీరియల్ చూస్తూ ఉంటే జీవితాలు ఆగమవుతా ఉన్నాయన్నమాట. యవనస్తులు సరిగ్గా లేరు. యవనస్తుల యొక్క శక్తిని సాతానుడు తీసేశాడు. వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ యొక్క కన్నులు తెరవబడడం లేదు. ఎందుకంటే వాని యొక్క గోల్ ఏంటంటే యోధా ఇస్కరియోతుకు సాతాను పెట్టిన గురే వాళ్ళ విషయంలో ఉంది. యోహాను సువార్త 10:10 మనం చూస్తాం, దొంగతనమునకు, హత్యకు, నాశనమునకు వచ్చును. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము
ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను. లుక్ ఎట్ దట్. రాజమార్గములలో యవనులు లేకుండాను. There are countries in Africa, when you go there, there won't be any youth there. యవనస్తులు కనపడరట. చాలా వృద్ధులు ఉన్నారు. ఎందుకంటే యవనస్తులు హెచ్ఐవితో చాలా మంది చనిపోయారు. కొన్ని విలేజెస్ లో యు డోంట్ సీ యంగ్ పీపుల్. నాశనం అయిపోయారు, ఎప్పుడో పాడైపోయారు. రాజవీధులలో యవనస్తులు లేకుండా మరణము వారి కిటికీలను ఎక్కుచున్నది. కిటికీ వరకు వచ్చింది, లోపలికి రావడం చాలా ఈజీ. యవనస్తులైన పిల్లలు యాక్సిడెంట్స్ లో, బైక్ యాక్సిడెంట్స్ లో చాలా టెంప్టింగ్ బైక్స్ కొనిస్తా ఉంటారు. 2 లక్షలు 3 లక్షలు. వాళ్ళకి స్పీడ్ టెంప్టేషన్, వెళ్ళిపోవాలనుకుంటా ఉంటారు, చచ్చిపోతున్నారు. వీధులలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటేనే బాగుంటది. వీధులలో పసిపిల్లలు లేకుండాను. తెలివున్న స్త్రీలు ఎవరన్నా ఉంటే అంగలార్చండి, రోదనం చేయండి, పిల్లల కొరకు ప్రార్థించండి. నా కుమారుడి కోసం నేనే ప్రార్థన చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరో ప్రార్థన చేయరు. ఎవరన్నా పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి అమ్మ బాబు కోసం మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంటే, మీరు చేయండి, నేను ఈవేళ గుర్తుంటది, నాకు ఈవేళ చేస్తాను, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మీరు ఎవరో మర్చిపోతాను, ఇంకో మీటింగ్ లో ఇలాగే నిలబడి వాక్యం చెప్తాను, అక్కడ ఎవరో వస్తారు, కాబట్టి నా మీద ఆధారపడకండి అని చెప్తాను నేను. ఎందుకంటే నిజంగా నేను చేయలేను ప్రేయరు. ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరిని కలిసి అందరి గురించి స్పీకర్స్ ఏం చేస్తారమ్మా? చేయరు. ఎవరు చేయాలి? తల్లిగా, తండ్రిగా అది నీ యొక్క బాధ్యత. ద లాస్ట్ వన్ ఈజ్ 6th chapter verse 10. చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Walk victoriously. The last part Paul was exhorting here to the Ephesians. ఏమంటాడంటే, వాక్ ఇన్ హార్మనీ, రిలేషన్షిప్ విషయంలో ఎలాగా చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి జీవించాలి అన్న విషయాన్ని చెప్పాడు. అఫ్ కోర్స్ అదే దాసులు యజమానుల గురించి కూడా ఉంది. వర్క్ ప్లేస్ లో కూడా ఎలా ఉండాలి, సేమ్ ప్రిన్సిపల్స్. సంపూర్ణ వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఆత్మతో నింపబడ్డం, వెలుగు సంబంధుల వలె నడుచుకోవడం. ఆఫీసెస్ లో కూడా అంతే. మనం పనిచేసే పరిస్థితులలో, అదే ఆర్గనైజేషన్ లో లేకపోతే ఫీల్డ్ లో అంతే చేయాలి. చివరికి మనం చూస్తే ఏమంటాడంటే, తుదకు ఫైనల్లీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. బి స్ట్రాంగ్ ఇన్ హిమ్, ఇన్ క్రైస్ట్. మరలా క్రీస్తునందు అన్న మాట చెప్తా ఉన్నాడు. ఎందుకు నేను బలంగా ఉండాలి, నాకు ఎందుకు స్ట్రెంగ్త్ అవసరము అన్న విషయాన్ని మాట్లాడితే 11వ వచనంలో అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. There is a common enemy for all the believers. Listen to me carefully. Look at me here. Listen to me. మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతానుడు. There are 2-3 things I want to tell about him. Never underestimate Satan's power. Never underestimate. Recognize his presence అంటాడు. వ్యాన్ వైస్బీ ఒక పుస్తకంలో ఒక బుక్ కి కామెంట్ రాస్తూ అంటాడు. అక్కడ ఆయన ఇచ్చిన ఒక సజెషన్ ఏంటంటే, నాకు అనిపించింది రికగ్నైజ్ చేయడం ఏంటి అనుకున్నాను నేను. చాలా సార్లు వీ డోంట్ రియలైజ్ దట్ హీస్ అలైవ్. దుష్టుడు అక్కడ పనిచేస్తున్నాడని మనకు అర్థం కాదు. ఎఫెస్ లో దేమేత్రి కంసాలి అర్తమీదేవి గుళ్ళో గొడవ చేస్తున్నాడు అనుకుంటాం. దేమేత్రి వెనక పనిచేసే అపవాది ఉన్నాడు, అపవాది తంత్రాలు ఉన్నాయి, చీకటి అంధకార శక్తులు అక్కడ పనిచేస్తా ఉన్నాయి. ఫస్ట్ డే చెప్పాను, ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఇన్ ద ప్లే గ్రౌండ్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఎవరు మనకున్న కామన్ ఎనిమీ అంటే ఇట్ ఈస్ సాటన్. అండ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ సాటన్స్ పవర్. రికగ్నైజ్ హిమ్, రియలైజ్
దట్ హీఈస్ వెరీ మచ్ ప్రెసెంట్. వాడు పని చేస్తూ ఉంటాడు. పరలోకంలో అపవాది చేస్తున్న పని, పరలోకంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అంటాడు, అదిగో ఆ ఘటసర్పం కిందకి పడద్రోయబడింది, రాత్రింబగళ్ళు తన సహోదరుల మీద మానక నిందలు మోపు అపవాది. ఎప్పుడెప్పుడు పని చేస్తున్నాడు? నేను ఫుల్ టైమర్నే, కానీ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటాను. డెవిల్ హ్యాస్ నో రెస్ట్. డెవిల్ హ్యాస్ నో రెస్ట్. ఎందుకు? రాత్రి పగలు సహోదరుల మీద నిందలు మోపు అపవాది. అవిశ్వాసం ఏం చేయడు. వాళ్ళు వాడి కింగ్డమ్ లో ఉన్నారు. టార్గెట్ అంతా ఎవరు? బిలీవర్స్. టార్గెట్ అంతా ఎవరు? మిషనరీస్. టార్గెట్ ఎవరు? మన కుటుంబాలు. టార్గెట్ ఎవరు? యోబు నీతిమంతుడు. టార్గెట్ ఎవరు? యోబు యొక్క ఆరోగ్యం. టార్గెట్ ఎవరు? యోబు యొక్క కుమార్తెలు కుమారుడు. టార్గెట్ ఎవరు? యోబు భార్య, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ. చచ్చిపోమంటది. Do you realize that? We are his target. 2 పదాలు, చాలా పదాలు ఉన్నాయి. 2 పదాలు పేతురు ఒక మాట మాట్లాడతాడు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. కొంతమంది ఏమంటామంటే, అసలు నీకు వెతికే పనేలే, ఎవరు రెడీ? మేము ఎప్పుడన్నా నీకు రెడీగా ఉంటాం, నువ్వు ఎప్పుడన్నా మమ్మల్ని అటాక్ చేయొచ్చు అన్నట్టుంటాం. వాడు వెతుకుచు తిరుగుచున్నాడు. రోరింగ్ లయన్. లయన్ ఎలాగ అండర్ ఎస్టిమేట్ చేస్తావు? హౌ కెన్ యూ అండర్ ఎస్టిమేట్ ఎ రోరింగ్ లయన్? యూ కెనాట్. ఇట్ ఈస్ ఎ డ్రాగన్. ఘట సర్పము. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటది. ఎర్రని ఘట సర్పము, ఆది సర్పము. ఎందుకు ఈ పేర్లు? వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు. నువ్వు మొన్న పుట్టావు, 100 ఏళ్ళు ఎవరూ బ్రతకలేదు ఇంకా. వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు, చాలా పెద్దోడు మనకంటే. ఎర్రని ఘట సర్పం, బ్లడ్ షెడ్, హంతకుడు. దట్ ఈస్ ద రీజన్, దట్ సింబాలిక్ వే ఆఫ్ టాకింగ్, ప్రాఫెసీ. వాడు హంతకుడు, చంపేస్తాడు, చచ్చిపో అంటాడు అన్న చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఆత్మహత్య వెనక సాతానుడు ఉంటాడు. ఆత్మహత్య చేసుకోమని చెప్పేది సాతానుడే. ఇంకొక విషయం చెప్తాను, మీలో చాలా మందికి తెలుసు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దయ్యాలైపోరండి. సింపుల్ డాక్ట్రిన్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఏంటంటే, అది దేవుడు దేవదూతల్ని చేసినప్పుడు కొంతమంది తిరగబడ్డారు. లూసిఫర్ తో పాటు 3వ వంతు దేవదూతలు భూమి మీద పడిపోయారు. వాళ్ళు దయ్యాలు. కానీ మానవుడు చచ్చిపోయి దయ్యం అవడం అనేది అసలు లేదు. మానవుడు మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవును. బిలీవర్ అయితే ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. బిలీవర్ కాకపోతే పాతాళంలో తీర్పు కొరకు ఎదురు చూస్తుంది. అంతేగాని యాక్సిడెంట్ లో చచ్చిపోయాడంట, ఉరిపెట్టుకుని చచ్చిపోయాడంట, దెయ్యం అయిపోయాడు, ఇదంతా కూడా రాంగ్ టీచింగ్. అది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. మరి పేర్లు చెప్తారు కదండి. ఎవరు అడగమన్నారు అసలు మిమ్మల్ని అడ్రస్? మా పాస్టర్లకి, మేము స్పీకర్స్ని, మాకు కొంత జ్ఞానం లేక నీ పేరు చెప్పు, నీ అడ్రస్ చెప్తే వెళ్తావా ఏంటి? అక్కడికి అడుగుతా ఉంటాం. అవసరంలా? దెయ్యం నీతో సత్యం చెప్తుందా? దెయ్యం అబద్ధం చెప్తుంది. ఎందుకు? వాళ్ళ లీడర్ ఎవరు? అబద్ధాలకు జనకుడు. నిన్ను మోసపరుస్తూ ఉంటాడు. నువ్వేమనుకుంటా ఉంటావు? వాళ్ళు చచ్చిపోయి దయ్యం అయ్యారు, వీళ్ళు చచ్చిపోయి దయ్యం అయ్యారు. నో 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 నో, ఎక్కడా లేదు బైబిల్లో, ఎక్కడా లేదు బైబిల్లో. సేన అనేది దెయ్యం పేరు కూడా కాదు. ఎందుకంటే మేము అనేకులం, మేము చాలా మందివి. అదే ఆన్సర్ ప్రభువారు చెప్పినప్పుడు. సో ఫస్ట్ థింగ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ సాటన్స్ పవర్ అండ్ దెన్ రికగ్నైజ్ హిస్ ప్రెజెన్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ రెసిస్ట్ ద డెవిల్. ఫర్ దాట్ యు నీడ్ టు వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. అపవాదిని ఎదిరించడి పేతురు రాశాడు, యాకోబు కూడా రాశాడు ఈ మాట. అయితే అపవాదిని ఎదిరించే ముందు చేయవలసిన ఒక పని ఏంటంటే, దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడకుండా అపవాదిని నీవు ఎదిరించలేవు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. ప్రభువులో నీవు బలవంతులుగా ఉండాలి.
ప్రభు యొక్క స్ట్రెంగ్త్ నీకు అవసరం. మీరు కరెక్టే, నేను అన్నాను కదా, వాడి పవర్ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వానికి శక్తి ఉంది, కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు అనుకున్నాం కదా, కానీ వానికి పునాదులు లేనప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఆది అంతము లేనివాడు. ఐ హ్యావ్ ఎన్ ఇటర్నల్ గాడ్. నిత్యుడైన తండ్రి, నిత్యుడైన దేవుడు మనకున్నాడు. ఆయన షెల్టర్ లోకి వెళ్ళాలి. ఇక్కడ అంతా పౌలు ఎఫెసీలో చెప్పేది ఏంటంటే, ఒక ఆర్మీ సోల్జర్ కి, ఒక సైనికుడికి ఒక కమాండర్ ఏం చెప్తాడంటే, టేక్ యువర్ పొజిషన్, టేక్ యువర్ పొజిషన్ అంటాడు. యూనిఫామ్ లో ఉన్నావు అంతా కరెక్టే, కానీ టేక్ యువర్ పొజిషన్, టేక్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీవేమై ఉన్నావో ఆ యొక్క స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ సీల్డ్ విత్ గాడ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఐ హ్యావ్ ఎన్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన సర్వాంగ కవచం నాకుంది. దేవునితో ముద్రించబడ్డాను. నేను క్రీస్తులో ఉన్నాను. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టే దుష్టుడు నిన్నేమీ కూడా చెయ్యలేడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతుడైండి. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ సాటన్, నెవర్ గెట్ ఇన్ టు కాన్వర్జేషన్, పర్సనల్ కాన్వర్జేషన్ విత్ సాటన్. కొంతమంది అనవసరంగా సాతానుతో సంభాషణలోకి దిగుతారు. సాతానా నువ్వు వచ్చావా, నాకు తెలుసులే, అందుకే పిల్ల ఏడుస్తుంది, ఈ టైప్ మాట్లాడుతూ ఉంటారు. నెవర్ గెట్ ఎంటర్టైన్డ్ సాటన్ పర్సనల్, నెవర్ స్పీక్ టు హిమ్. దట్స్ నాట్ అవర్ బిజినెస్, దట్స్ నాట్ అవర్ బిజినెస్. దేవదూతలు కూడా, మిఖాయేలు కూడా అంటది, యోధా పత్రికలో ఉంటది, మోషే శరీరం కూడా అంటే, యెహోవా నిన్ను గద్దించును గాక. ద లార్డ్ విల్ రెబ్యూక్ యూ, నాట్ యూ అండ్ మీ. ద లార్డ్ విల్ రెబ్యూక్ యూ. అనవసరంగా సంభాషణలోనికి వెళ్ళే అవ్వ పాపం చేసింది, చేయొద్దు. వ్యక్తిగత సంభాషణలోనికి దిగొద్దు. బిగ్ బాస్ 1, 2, 3 అవి వస్తా ఉన్నాయి. ఇల్యూమినాటి అనేది ఉంది, దానికి ఒక సింగిల్ ఐ చూపిస్తా ఉంటాడు. దే ఆర్ ద సాటనిక్ వర్షిపర్స్. 16th సెంచరీలో ఫామ్ అయిన ఆర్గనైజేషన్ అది. సెలబ్రిటీస్ అందరినీ కొనేస్తా ఉంటది. మనం దాని ముందు కూర్చొని బిగ్ బాస్ 1 అంట, 2 అంట, 3 అంట అని 2 కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాం. దాని వెనక పనిచేసేది సాతానుడు. డూ యు రియలైజ్ దట్? ఒకసారి ఏం జరుగుతూ ఉందో ప్రపంచంలో కూడా మనం గమనించడం మంచిది. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని అన్ని సమయాలలో ప్రార్థన చేయడం, రక్షణ అనే శిరస్త్రాణము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మైండ్ అనేది ఈ యొక్క ఆలోచనలకు లేదా మన యొక్క ఆ యొక్క థింకింగ్ అంతటికి లేదా నిర్ణయాలన్నిటికీ కూడా మైండ్ ని సాటన్ ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ హెల్మెట్ అనేది చాలా అవసరము. ఏంటి హెల్మెట్ అంటే, ఫస్ట్ వాడు అటాక్ చేసేది అసలు నువ్వు రక్షణ పొందావా, నువ్వు రక్షణ పొందలా, నీ పాపాలు ఈ కదా, నీ పాత స్థితి ఇది కదా అని చెప్తా ఉంటాడు. నో 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 నో, ఐ హ్యావ్ ఎ హెల్మెట్. దేవుడిచ్చిన ఈ రక్షణ శిరస్త్రాణము ఉన్నది. దేవుని యొక్క వాక్యంతో మన మైండ్ మీద సాతానుడు చేసే ప్రతి అటాక్ ని కూడా మనం ఎదిరించాల్సి ఉంది. రెసిస్ట్ ద డెవిల్ ఇన్ యువర్ మైండ్. యేసుప్రభు దగ్గరికి ఏదో 2 కొమ్ములతో రాలా సాతానుడు. ఇట్స్ ఇన్ హిస్ మైండ్. రాళ్లను రొట్లగినట్లు చేసుకో. ప్రభు వారిచ్చిన సమాధానం, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. దుష్టిని ఎదిరించాలంటే ఇక్కడ అంటాడు, 2 అంచులు గల వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించి. దెర్ ఆర్ డిఫెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దెర్ ఆర్ అఫెన్సివ్. ఇక్కడ ఆత్మ ఖడ్గము ఎదిరించడానికి అన్నమాట, ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాదు. దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఎదిరించుటకు మీరు బలమైన వారు కావాలి అంటే ఏం తెలియాలంటే లేఖనాలు, వాక్యం. దేవుని వాక్యం తెలియకపోతే గాలికి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటారు. నిన్నటి దినాన్ని కూడా మనం చూసాం. ఏ టీచింగ్ వస్తే ఆ టీచింగ్ కి చెదిరిపోతారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. నడుమునకు సత్యం అనే దట్టి, ట్రూత్ దట్ బ్యాలెన్సెస్. హీఈస్ ఎ లయర్ అండ్ యూ నీడ్ టు కమ్ అండర్ ద ట్రూత్. ప్రభు వారు సత్యమై ఉన్నారు. ప్రభువుని ధరించుకోవలసిన అవసరత. అండ్ నీతి అనే మైమరువు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. సో మై జ్యుడిషియల్ పొజిషన్, చట్టబద్ధంగా నాకున్న పొజిషన్ ఏంటంటే, చట్టరీత్యా లీగల్ గా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. ఈ నీతి అనే మైమరువు నాకు అవసరము.
పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు. రెడీనెస్ ఫర్ టు ప్రీచ్ ద గాస్పల్. తర్వాత అంటాడు విశ్వాసం అనే డాలు. ఈ రోమా సైనికులకి డాలు 4 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు ఉండేదట. సైనికులందరూ ఇలాగ యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు వరుసగా ఉన్నప్పుడు ఒక డాలుకి మరొక డాలు ఆంచుకొని ఇట్లా ఇట్లా అడ్డు పెట్టుకొని అతుక్కున్నట్టుగా పెట్టుకొని వాళ్ళు వెళ్ళేవారట. సో దేర్ ఈస్ అ వాల్ అన్నమాట, ఒక గోడలాగా, ఒక గోడ కదిలి ముందుకు వస్తున్నట్టుగా ఉండేదట. ఈ విశ్వాసం రక్షణ గురించిన విశ్వాసం కాదు ఇక్కడ పౌలు రాస్తున్నది. బ్రతకడానికి కావలసిన విశ్వాసం, యుద్ధం చేయడానికి కావలసిన విశ్వాసం, జీవించడానికి దుష్టుని ఎదిరించడానికి కావలసిన విశ్వాసం. ఈ విశ్వాసం ఒక్కని విశ్వాసం గురించి రాయడంలా, మన అందరి విశ్వాసము, సంఘమంతా విశ్వాసులందరూ ఈ విశ్వాసం అనే డాలు పట్టుకొని ముందుకు నడుస్తూ ఆత్మ ఖడ్గాన్ని ధరించి దుష్టుని ఎదిరించండి అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దో గాడ్ హ్యాస్ గివెన్ us this armor of God, Christ himself is our armor of God. ఆయన సత్యం, ఆయన నీతి, ఆయన విశ్వాసమునకు కర్త, వాక్యమైన దేవుడు. ఆయనని నేను ధరించి జీవితంలో ముందుకి వెళ్ళాలి. లాస్ట్ రెఫరెన్స్ ఇది నేను చూపించి క్లోజ్ చేస్తాను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షం వాడవా, మా విరోధుల పక్షంగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, యెహోషువ మీద చాలా బాధ్యత ఉంది, మన మీద బాధ్యత ఉంది, విశ్వాసుల మీద, మిషనరీస్ మీద, అందరి మీద ఉన్న బాధ్యత భారతదేశాన్ని ప్రభు కోసం సంపాదించుకోవడం. యెరికో పట్టణాలు, కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత యెహోషువ మీద ఉంది. మోషే లేడు అక్కడ. యెహోషువ సర్వే చేస్తా ఉంటాడు యెరికో పట్టణాన్ని. యెహోషువకు ఒక వ్యక్తి కనపడ్డాడు అక్కడ, కత్తి దూసి చేత పట్టుకొని ఉన్న ఒకడు కనిపించాడు. ఆయనని చూస్తే యెహోషువ వెంటనే ఏమని అడిగాడు, ఈయన సైన్యాధిపతి కదా, ఆర్మీ టైప్ మ్యాన్, ఓకే నువ్వు మా పక్షాన్ని ఉన్నావా అటు వాడువా, యుద్ధం, తన మైండ్ లో అంతా యుద్ధం జయించాలి, ఇవే విషయాలు. ఈయన ఏమన్నాడంటే, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సేనాధిపతిగా వచ్చాను. నేను ఎవరిని? ఆర్మీ ఆఫ్ గాడ్, యెహోవా సేనాధిపతిని. యెహోవా సేనాధిపతి మనకంటే ముందుగా యెరికో పట్టణానికి వెళ్లి నిలబడి ఉన్నాడు అక్కడ. యెహోవా సేనాధిపతి ఆల్రెడీ యెహోషువకు యెరికో పట్టణాన్ని ఇచ్చేశాడు. సిలువలో యేసు ప్రభువారు ఆల్రెడీ మనకి విజయాన్ని ఇచ్చేశారు. మరలా అపవాదికి చోటు ఇవ్వద్దు. యెహోషువ ఒక విషయం అర్థం చేసుకోవాలి. యెహోషువ యుద్ధానికి వెళ్ళిపోతున్నావు, కరెక్టే, యు ఆర్ ఎ కమాండర్, బట్ యు ఆర్ సెకండ్ ఇన్ ఆర్మీ, ఐఎమ్ ద ఫస్ట్ కమాండర్. Who is the first commander? The Lord is the first commander. When you are in the mission field, నిన్న చెల్లి మిసెస్ దాసుబాబు కదా మాట్లాడుతూ ఉంది, అండమాన్స్కి వెళ్తా ఉన్నామని. God has already gone there. యెహోవా సేనాధిపతి అక్కడ ఆల్రెడీ వెళ్ళి ఉన్నాడు. ఆ పట్టణాలను ప్రభు మన కొరకు ఇస్తాడు. You are second in command. Don't take the Lord's place, then you will be defeated. 2 సార్లు యెహోషువ ఓటమి చూశాడు. 2 సార్లు యెహోవా యొద్ద విచారణ చేయకుండా వెళ్ళిపోయాడు. హాయి పట్టణం మీదకి మరొక ఇన్సిడెంట్, ఐ థింక్ దేవర్ అమాలేకీయులు ఎవరో వచ్చి మోసం చేస్తారు, మేము చాలా దూరం నుంచి వచ్చామని. అక్కడ కూడా యెహోవా యొద్ద విచారణ చేయడు. గో విత్ ద లార్డ్, గో విత్ ద లార్డ్, అండ్ ద లార్డ్ ఈజ్ ఆల్రెడీ దేర్. సాతానుడు బలవంతుడే, అపవాది తంత్రాలు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహం, చీకటి, ఇవన్నీ ఉన్నాయి, శత్రువు ఉన్నాడు. కానీ యెహోవా సేనాధిపతి
మనకంటే ముందుగా వెళ్ళి ఉన్నాడు. నువ్వు చేస్తున్న పని, నువ్వు నిలిచిన స్థలము, నీ జీవితము పరిశుద్ధమైనది, చెప్పులు తీసేయి అన్నాడు యెహోవా సేనాధిపతి. అంటే అపవిత్రతను తీసివేయండి, చీకటిని తొలగించండి, ప్రేమతో నడుచుకుందాం, వెలుగులో నడుచుకుందాం, జ్ఞానం కలిగి నడుచుకుందాం. ఎక్కడ? సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో, పనిచేసే స్థలాలలో, మన యొక్క పరిచర్య విభాగాలలో ప్రభు కోసం నడుచుకుందాం. The Lord is already there and the Lord is going before you and you not to be afraid of that, but wear the armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ ఆత్మ వలని ప్రార్థన చేస్తూ, అందరి కొరకు ప్రార్థన చేస్తూ, అన్ని సమయాలలో ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు నిలబడడానికి, ప్రభు ఇచ్చిన ఉన్నతమైన పిలుపునకు తగినట్టుగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మీతో కూడా మాట్లాడాడని నమ్ముతూ ఉన్నాను. ఏదైనా విషయం ప్రభు స్పష్టంగా మీతో మాట్లాడితే ప్రభుతో ఒక కమిట్మెంట్ చేయండి.